వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం అప్పాపురంలో వీబీజీరామ్జీ పథకాన్ని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజధాని అంశం సహా పలు విషయాల్లో వైసీపీ వైఖరిని తప్పుపట్టారు. రాష్ట్ర రాజధాని కోసం తమ భూములు త్యాగం చేసిన రైతులపై ఏ నాయకుడు ఏ పార్టీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడినా దాఖలాలు లేవని, అలాంటి నాయకుడు దేశంలో జగన్ ఒక్కడే ఉన్నారని ధ్వజమెత్తారు. మావిగన్ ప్రతిపాదన జగన్ పాలిట శాపంగా మారుతుందని, భస్మాసుర హస్తాల తనను తన పార్టీని దహిస్తుందని విమర్శించారు. స్టేట్ వ్యాప్తంగా వీబీజీరామ్జీ పథకం ఇనాగరేట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి నరేగా ప్లేస్లో వీబీజీరామ్జీ పథకం ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. గత సంవత్సరం నరేగా పథకం కింద 58 లక్షలు మ్యాండేస్ పల్నాడు జిల్లాలో ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 34 లక్షల మ్యాండేస్ ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి లీన్ సీజన్ కాబట్టి అగ్రికల్చర్ ఎక్కువ ఉండదు కాబట్టి వచ్చే 2 నెలల్లో కూడా వీబీజీరామ్జీ పథకం కింద వర్క్స్ అన్ని శాంక్షన్ చేసుకొని మ్యాండేస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. దీంతో పాటు 8,000 పైన ఆల్రెడీ నరేగా కింద శాంక్షన్ చేసిన వర్క్స్ కూడా ఆటోమేటిక్గా వీబీజీరామ్జీ స్కీమ్ కింద ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ వర్క్స్ ముఖ్యంగా మనకి ఫీల్డ్ ఛానల్స్, డీసిల్టింగ్, హార్టికల్చర్ ప్లాంటేషన్స్, నెట్ గ్రీన్ కవర్ కింద ఉన్న వర్క్స్ ఈ టైంలో మన మాన్సూన్ వచ్చే ముందు ఏమేం వర్క్స్ ప్రయారిటీగా చేయాలి అది ఇప్పటి వరకు శాంక్షన్ చేయడం జరిగింది. జలధార జలహారతి ప్రోగ్రామ్ కింద కూడా 30 కోట్ల పైన వర్క్స్ వీబీజీరామ్జీ నిన్న నుంచి ప్రారంభించడం, ఈరోజే గ్రౌండ్ లెవెల్లో ఫీల్డ్ లెవెల్లో కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి చేతుల మీదుగా చిత్తూరు జిల్లాలో తిరుపతి దగ్గర మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలో అప్పాపురం నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామంలో ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ముఖ్యమైనటువంటి కెనాలు పూడిగతీత దీన్ని డీసిల్టింగ్ కార్యక్రమాన్ని కలెక్టర్ గారి చేతుల మీదుగా కృతిక చేతుల మీదుగా సుమారు 3,50,000 రూపాయల పనిని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే పని దినాలు కల్పించడంతో పాటు గ్రామంలో ఉండేటువంటి రైతాంగానికి, రైతు కూలీలకి, గ్రామానికి ఉపయోగపడేటువంటి పనులు ఈసారి వీబీజీరామ్జీలో చాలా మార్పులు తీసుకొచ్చారు. 312 రూపాయల వేతనం ఇవ్వడంతో పాటు 125 రోజులు పని దినాలు కల్పించడంతో పాటు వర్క్స్ కూడా ఈసారి గతం కన్నా ఈసారి గ్రామానికి ఉపయోగపడేటువంటివి, గ్రామ ఆస్తులుగా ఏర్పరచుకునేటువంటి దానికి, వ్యవసాయ పనులకు ఉపయోగపడేటువంటి దానికి చాలా మార్పులు చేసి ఈసారి శాంక్షన్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది. బరియల్ గ్రౌండ్స్ కూడా దీని ద్వారా నిర్మాణం చేసుకోవచ్చు, కాలువల మీద డ్రాపులు కావచ్చు, డ్రైన్స్ కూడా అవకాశాలు ఉన్నాయి. పూర్తి ఎందుకంటే ఇవన్నీ మీకు ఇస్తారు, ఏ పనులు దీని ద్వారా వీబీజీరామ్జీ ద్వారా చేపట్టవచ్చు. దీని ద్వారా గ్రామాల్లో మౌలిక వస్తువులు పూర్తిగా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ జీరామ్జీ వలన ఇప్పటివరకు ఏంటంటే ఆర్థిక ఇబ్బందుల వలన పనులు పెద్దగా చేపట్టలేకపోయినా దీనివల్ల ఇప్పుడు ఎక్కువ పనులు చేపట్టే అవకాశం ఉంది. 12,000 కోట్ల పనులు కేంద్రం మనకి అలాట్ చేసినట్టు చూసాం. 7,000 కోట్ల పైన సెంట్రల్ గవర్నమెంట్ 60%, 40% ఏమో రాష్ట్ర ప్రభుత్వం భరించేటువంటి విధంగా సుమారు 12,000 కోట్ల రూపాయల పనులు మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి చొరవతోటి, పెమ్మసాని గారి చొరవతోటి, కేంద్ర మంత్రి సహాయ మంత్రిగా కూడా మనకు ఉన్నారు కాబట్టి ఇద్దరి చొరవతోటి ఆంధ్రప్రదేశ్కి సౌత్ ఇండియాలో ఎక్కువ వీబీజీరామ్జీ నిధులు కూడా కేటాయింపు చేయటం కూడా జరిగింది. దీనివల్ల గ్రామాల్లో మౌలిక వస్తువులు సహకార వ్యవస్థ కేవలం రుణాలు, డిపాజిట్లకే పరిమితం కాదని, సమాజ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తుందని ఏలూరు జిల్లా సహకార బ్యాంక్ భీమడోలు శాఖ మేనేజర్ ఒబిలిశెట్టి రమేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకార శాఖ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న సహకార వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం భీమడోలులో ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. జిల్లా సహకార బ్యాంక్ భీమడోలు శాఖ సిబ్బంది, స్థానిక రైతు సేవా సహకార సంఘం ప్రతినిధులు కలిసి గ్రామంలోని ప్రధాన వ్యాపార సముదాయాల్లో పర్యటించి ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై వ్యాపారులు ప్రజలకు అవగాహన కల్పించారు. దేశ ప్రభుత్వం సహకార మంత్రిత్వ శాఖను ఏర్పరిచి 5 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సహకార వారోత్సవాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో 29/6/2026 నుంచి 4/6
4/7/2026 వరకు సహకార వారోత్సవాలు జరుపుకోవడంలో భాగంగా ఈరోజు నో ప్లాస్టిక్ డే, యాంటీ పొల్యూషన్ డే సందర్భంగా మన భీమడోలు గ్రామ ప్రజలందరికీ కూడా మా సహకార శాఖ తరపున ప్లాస్టిక్ వాడకూడదని మరియు పొల్యూషన్ని అరికట్టాలని, దానివల్ల జరిగే పరిణామాలు ఏంటి అనేది, భవిష్యత్తులో ఎంత ఈ ఇబ్బంది ఉంది అనేది కూడా విపులంగా వాళ్ళకి అవగాహన కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరిగింది. అందరికీ కూడా క్యారీ బ్యాగులు నిర్మూలించాలని, అలాగే పొల్యూషన్కి చెక్ పెట్టి దానికి సంబంధించిన భవిష్యత్తులో మన యువతరాలని వాళ్ళకి ఆరోగ్యకరమైన ఇబ్బందులు అలాంటివి ఏమీ లేకుండా చక్కగా చూడాలని వాళ్ళకి అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. మరియు ఈ సహకార మంత్రిత్వ శాఖ ఏర్పడి 5 సంవత్సరాల్లో కూడా సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. అందులో ప్రప్రథమంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని సహకార సంఘాలు కూడా పూర్తిగా డిజిటలైజేషన్ చేయడం జరిగింది. ఈ డిజిటలైజేషన్ ద్వారా ప్రతి రైతుకి కూడా మంచి సేవలు అందించడానికి, మంచిగా సర్వీసులు అందజేయడానికి, ఫెయిర్గా ఉండటం కోసం కూడా పెక్స్ కంప్యూటరైజేషన్ అనేది మనకి తోడ్పడుతుంది. అలాగే జిల్లా సహకార బ్యాంకు కూడా మొన్నటి వరకు కూడా చాలా నష్టాల్లో ఉంది. మా చైర్మన్ గారు కృషితో, పట్టుదలతో, బ్యాంకు సిబ్బంది అందరి సహకారంతో ఈ సంవత్సరం లాభాలని అధిగమించడం జరిగింది. అలాగే సహకార సంఘాల ద్వారా రైతులకి విరివిగా రుణ సదుపాయాలు, అలాగే జిల్లా సహకార బ్యాంకు భీమడోలు బ్రాంచ్ ద్వారా విరివిగా వివిధ రకాల రుణ సదుపాయాలు, డిపాజిట్లపై అత్యధిక వడ్డీ కూడా నమ్మకమైన సేవలు అందిస్తూ 1918వ సంవత్సరంలో ఏర్పడి 108 సంవత్సరాలు దిగ్విజయంగా మా సేవలు అందుకున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ కెపాసిటీ బిల్డింగ్ పై తిరుపతిలో వర్క్షాప్. ప్రజల జీవితాల్లో మార్పే అభివృద్ధికి అసలైన కొలమానమని చంద్రబాబు స్పష్టం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తెల్లపూడి గ్రామంలో ఉపాధి హామీ శ్రామికులకు భోజనాలు ఏర్పాటు చేసిన మంత్రి నిమ్మల. 10 మందికి సేవ చేయడంలో నిజమైన సంతృప్తి ఉందని వ్యాఖ్య. రాజధాని పేరిట డ్రామాలాడుతున్న వైసీపీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు హరిప్రసాద్. ఈ వార్తలంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.